హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ అండి. అంటే సైజ్ బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ టేప్ వాడకుండా. మీరు చూసేయండి, నేను కటింగ్ చేస్తూ మీకు కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఏంటంటే యూట్యూబ్ చేయడం వల్ల మనకు లాభం ఉందా, నష్టం ఉందా, ఎంతవరకు సక్సెస్ అయ్యాము, ఏంటి అంటే నేను ఇంతవరకు సక్సెస్ అయ్యాను, ఇంకా సక్సెస్ అవుతానా కానా, ఆపేయాలా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాను అనమాట. అంటే ఎందుకు అలా అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. చాలా కష్టం అండి బాబు యూట్యూబ్తో. మనం ఎంత మంచి కంటెంట్ వెతుక్కొని పెట్టినా కూడా ఒక లక్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ లక్ ఉంటే ఏ పనికి మాలిన, నిజంగా ఇలా అంటున్నాను తప్పుగా తీసుకోకూడదు ఎవరైనా కూడా, పనికి మాలిన వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ ఉంటారు, దాని కింద కామెంట్స్ కూడా ఉంటాయి, బాగా లైక్స్ కూడా ఉంటాయి. కానీ పనికొచ్చే కంటెంట్, ఒకరికి ఉపయోగపడేది, అర్థమయ్యే విధంగా క్లియర్గా చెప్తూ ఉంటే కూడా చూసే వాళ్ళు కరువైపోయారనమాట. మనమేమి వాళ్ళని పట్టి చూడండి అని చెప్పలేము. కాకపోతే అలా ఉంటుందన్నమాట యూట్యూబ్. చేసే పని, మనం చేసే వర్క్ని వదిలేసుకొని మాత్రం యూట్యూబ్లోకి రావద్దండి. మీరు ఇది అది రెండు మెయింటైన్ చేయగలను. మీరు చెప్తున్నాను కదా, 100%లో 20% యూట్యూబ్కి ఇచ్చి 80% మనం చేసే వర్క్కి ఇవ్వాలి ఖచ్చితంగా. మొత్తం ఇంకా యూట్యూబ్లో డబ్బులు వస్తాయంట అని చెప్పేసి మనం చేసే వర్క్ అంతా వదిలేసుకొని 20% వర్క్కి ఇచ్చి 80% యూట్యూబ్కి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను చూస్తున్నాను కదా. ఎంత చిన్న చిన్న బిజినెస్లు, చిన్న చిన్న టైలర్ షాప్లు, అంటే ఇంట్లో టైలరింగ్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్నగా ఇంట్లో బట్టలు తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు, చిన్న బిజినెస్, ఇలాంటి వాళ్ళు చాలా టైం కేటాయిస్తున్నారండి. నేను చూస్తున్నాను కొన్ని. మనం యూట్యూబ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నాను కదా, అబ్బాయి ఎంత కష్టపడుతున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎందుకు ఇలా అంటున్నానంటే, వర్క్ ఉంది, వాళ్ళకి చేతి నిండా వర్క్ ఉంది. కాకపోతే ఏంటంటే అది సరిపోవట్లేదండి ఎవరికైనా. నా పరిస్థితి అదే. నేనే ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, కానీ ఈ వర్క్ అనేది మన అవసరాలకి, మన ఖర్చులకి మాత్రమే అయిపోతుంది. సేవింగ్స్ ఏమీ లేవన్నమాట. ఏదో ఒకటి ఉండాలి కదా, ఇంకా చేసిందంతా ఖర్చు పెట్టేసుకుంటే మనకు సేవింగ్స్ అనేది ఉండాలి. అయినా కొంతమంది ఖర్చు కూడా, వాళ్ళకు సరిపడా ఖర్చుకు సరిపోయే అమౌంట్ లేక కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఇదొక మార్గంగా ఎంచుకొని వస్తున్నారు. కానీ చాలా ఓపిక, చాలా టైం పడుతుంది. పేషెన్స్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకు చెప్తున్నానంటే అది చెప్పలేమన్నమాట. ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు కదా మనకి. అసలు వస్తాయా వ్యూస్ రావా తెలియదు. ఒక్క వీడియో వైరల్ అయినంత మాత్రాన ఆ యూట్యూబ్ ఛానల్ ఏమీ సక్సెస్ అయిపోదండి. పెట్టిన ప్రతి వీడియో చూడాలి, మినిమం 10,000 వ్యూస్ వస్తేనే మనకి మంత్లీ లేదా 2 మంత్స్కి ఒకసారి అమౌంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ 1000, 2000, 500, 600 ఇలాంటి వ్యూస్ వస్తే మనం 6 నెలలకు ఒక్కసారి కూడా పేమెంట్ తీసుకోలేము. అప్పుడు ఇప్పుడు చూడండి, ఒక గంట సేపు కూర్చున్నామంటే ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తాం, 200 వస్తాయి మనకి. అది తెలుసు మనకి, మనం చేసే పనే. ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాను అనుకోండి, అది ఈరోజు కాకపోయినా రేపైనా ఆ కస్టమర్ మనకు 200 ఇచ్చి వెళ్తుంది కదా, ఒక గంట సేపు కూర్చుంటే. అదే ఒక గంట మానుకొని యూట్యూబ్లో వీడియో పెడితే ₹2 కూడా రావండి ఒక్కొక్కసారి. అలా ఉంటుందన్నమాట. కానీ ఇంట్రెస్ట్, నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడో చోట వాళ్ళ మైండ్లో ఉంటుంది, నేను వీడియోస్ చేయాలి, పెట్టాలి అని. ఇంట్రెస్ట్తోనే వస్తారు. నాకైతే ఆ ఇంట్రెస్ట్తోనే వచ్చానండి. నేను యూట్యూబ్ చూసేదాన్ని, మనం కూడా చేయొచ్చు కదా అనిపించి చేశానన్నమాట. అలా స్టార్ట్ చేసిందే. కానీ ఒక్కసారి దీంట్లోకి వచ్చి స్టార్ట్ చేసామంటే అది వ్యూస్ వచ్చినా రాకపోయినా వదిలేయలేమన్నమాట. ఎందుకో వదలాలనిపించదు, ఇంక వదిలేం. డబ్బులు వస్తున్నాయా, సక్సెస్ అయ్యామా అది పక్కన పెడితే, ఇంకా అరే మనం ఈరోజు వీడియో పెట్టలేదే, కానీ వీడియో పెట్టిన వీడియోకి 100 వ్యూస్ వచ్చినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ వీడియో పెడతామన్నమాట. డిసప్పాయింట్ అనేది అసలు అవ్వం. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా అలాంటి వాళ్ళని చూసైతే నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ యూట్యూబ్కి కేటాయించే టైము ఇంకొంచెం టైలరింగ్లో కేటాయించుకుంటే ఇంకా మంచిగా రన్ చేసుకోవచ్చు కదా అని. కానీ వదిలేయలేకపోతున్నాను. వీడియో పెట్టకుండా ఉండట్లేదు. నేనైతే కంటిన్యూగా పోస్ట్ చేస్తాను. రోజులో ఏదో ఒక టైంలో నా వీడియో అయితే యూట్యూబ్లోకి అప్లోడ్ అయిపోయి ఉంటుంది, ఏదో ఒక రోజు తప్ప. అలా అయిపోతుందన్నమాట. ఇంత ఆలోచించే నేనే పెట్టకుండా ఉండలేకపోతున్నానంటే ఇంకా చూడండి, ఆలోచించండి. కానీ చాలా టైం పడుతుందండి. కొంతమందికి బై లక్ కంటెంట్లో ఏమీ లేకపోయినా, కంటెంట్ ఉన్నా ఒక్కసారి సక్సెస్ అయ్యారంటే ఇంకా
తిరుగుండదు అన్నట్టుగా వెళ్తున్నాయి కొంతమంది వీడియోస్. ఏమున్నా లేకపోయినా ఏది కరెక్ట్ ఉన్నా రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా చూస్తారనమాట. అది చెప్పలేం, అదే లక్ అని అనుకుంటున్నాను నేను. ఇంకా నేనైతే కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్క వీడియోకి వస్తాయి వ్యూస్, ఒక్కొక్క వీడియోకి రావు. అదే వీడియోకి పెట్టే టైం ఒక బ్లౌజ్ కుట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు యూట్యూబ్లో వీడియో చేయడం అంటే అదేనండి, యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే దీంట్లోకి వచ్చామన్నమాట. ఇంకా మధ్యలో వదిలేయలేను. నాకు ఒక పట్టుదల ఉంటుందండి, ఏదైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా దాని నుంచి నేను కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చే వరకు వదిలిపెట్టను. తర్వాత ఆలోచిస్తానన్నమాట. దాని తర్వాత నా ప్రతిఫలం నాకు దక్కిన తర్వాత చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉంటాను. ఎవరమైనా అంతే కదా, మధ్యలో వదిలేయలేను అనమాట. అందుకనే వ్యూస్ రాకపోయినా ప్రతిదీ ఏది పెట్టినా ఎంతో కొంత మీకు యూజ్ ఉంటేనే, ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటేనే పోస్ట్ చేస్తాను. కానీ ఏవేవో చేసిన ప్రతి పనిని, లేచిన కూర్చున్న టీ తాగిన ఇవన్నీ ఇలాంటి వీడియోస్ అయితే నాకు అసలు పెట్టాలనిపించదు. నేను పెట్టను, చాలామంది పెడతారు. ఏం లేదండి, ఒక ఫేస్ చూపిస్తూ ఒక పాట సెట్ చేస్తారు, కనీసం ఆ పాట పాడినట్టు కూడా చూపించరు. దాని కింద కామెంట్స్ ఉంటాయండి, సూపరు, అబ్బో మీరు తోపు, తురుంచి అన్నట్టుగా. నవ్వొస్తుంది అలాంటివి చూస్తే. అంటే వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఇలా కష్టపడే వాళ్ళకి నిజంగా అలానే అనిపిస్తుందండి. మంచి కంటెంట్ ఇచ్చి మంచి విషయాలు చెప్పే వాళ్ళకి, వ్యూస్ లేని వాళ్ళకు నిజంగా అట్లాంటివి చూసినప్పుడు ఏం చూసినాయి ఈ లైక్స్ కొడుతున్నారు, ఏం చూసి కామెంట్ రాస్తున్నారా బాబు అనిపిస్తుంది. నాకే కాదు, ఎవరికైనా కూడా. నాకు అనిపించింది నేను చెప్తున్నా. ఎవరైనా అట్టయి ఉంటే నేనేం చేయలేను దానికి. చూడండి, ఇంకా చెప్పాను కదా, కొంతమంది యూట్యూబర్స్ ఇంకా ఇంట్లో బట్టలు తెచ్చి అమ్ముకుంటుంటారండి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి. పాపం వాళ్ళు ఎలా ఉంటుందంటే, నేను కూడా శారీస్ అమ్మాను, మ్యాచింగ్ సెంటర్ రన్ చేశాను ఒకప్పుడు బాగా. ఇప్పుడు తగ్గించుకున్నాను. శారీస్ బాగా సేల్ చేసేదాన్ని. అసలు నేను మంత్లీ 20 డేస్కి ఒకసారి వెళ్ళేదాన్ని నేను. అలాంటిది కరోనా తర్వాత నేను చాలా వరకు ఆపేశాను అనమాట. ఎందుకు, ఏమైంది, ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. చాలా లాస్ వచ్చేసిందండి. ఏంటంటే శారీస్లో పెద్దగా ఏం మిగలదు. 100, 200, ఒక్కొక్క దగ్గర 50 రూపీస్, ఒక దగ్గర 100, ఒక్కొక్క దగ్గర 200 రూపీస్కి ఎక్కువగా మిగిలేదు. మనం ఎక్కువగా ఫ్యాన్సీ శారీస్ ఎక్కువ రేట్లో తెచ్చి అయితే అమ్మలేం కదా ఇంట్లో. ఒక్క చీర మిగిలిపోయినా మనకు వచ్చే లాభం అక్కడే మిగిలిపోతుంది. ఒక 4 చీరలు మిగిలాయి అనుకోండి, లాభం అక్కడే మిగిలిపోతుంది అనమాట. చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ శారీస్ అన్నీ పడ్డ రేటు కంటే తక్కువ, మనకు వచ్చిన రేటు కంటే ఇంకా తక్కువకి ఇవ్వాల్సి వస్తుంది. అలా చాలాసార్లు జరిగింది. నేను ఇంకా గట్టిగా డిసైడ్ అయిపోయాను, ఈ శారీస్ అమ్ముకునే కంటే రోజుకి 2 బ్లౌజులు కుట్టుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్ అని. అందుకే తగ్గించేశాను. ఈ మధ్య ఒక దసరా అప్పుడు మాత్రం కొన్ని తీసుకొచ్చానండి. పాత కస్టమర్స్ ఉంటారు కదా, మనకు మంచిగా అమౌంట్ ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళు తీసుకురండి అక్క అని అడిగినందుకు కొన్ని తీసుకొచ్చాను. బాగానే సేల్ చేశాను. కానీ కొంచెం ఏమంటారు, గట్టిగా అంటే టైట్గా పెట్టేశాను అనమాట. డబ్బులు ఇస్తేనే శారీస్ ఇచ్చాను. ఉద్దర అంటే క్రెడిట్ మాత్రం అస్సలు ఇవ్వలేదు. క్రెడిట్ ఇస్తే చాలా లాస్ అయిపోతాము. అవి మనకు టైంకి రావు. మన దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మనం ఒక 1000 రూపీస్ చెప్తే సరే అని తీసుకెళ్తారు. మన చేతికి వచ్చేసరికి 800 కూడా ఇవ్వరండి. అలా ఉంటుందన్నమాట శారీస్ బిజినెస్లో. కాబట్టి ఇంట్లలో అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్ కోసం లైవ్లు పెట్టి గివ్ అవేలు ఇస్తున్నారండి పాపం. అందులో మిగిలేదేముంది, యూట్యూబ్లో ఏదో వస్తుంది, సక్సెస్ అయిపోతామని. మీరు ఇలా అంటున్నారు, మా ఇష్టం, మేము ఇస్తున్నాం అనుకుంటే మీ ఇష్టం అండి. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. గివ్ అవేలు ఇస్తున్నారు, గివ్ అవేలు ఇవ్వాలి. ఎప్పుడు మనం సక్సెస్ అయిన తర్వాత ఇస్తే బాగుంటుంది కదా. ముందే ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఎప్పుడు సక్సెస్ అయ్యేది. మన కంటెంట్ నచ్చి, మన టాలెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మనల్ని సపోర్ట్ చేయాలి. మన గిఫ్టులు నచ్చి, మనం ఇచ్చే గిఫ్టుల కోసమో, మనం ఇచ్చే గివ్ అవేల కోసమో వాళ్ళు వస్తే ఆ గివ్ అవే తీసుకున్నంత వరకే చూస్తారు. తర్వాత మన వైపు కూడా మళ్ళీ చూడరు అనమాట. మన దగ్గర టాలెంట్ ఉంది, అది చూపిద్దాం యూట్యూబ్లో. మనకు వచ్చిందే చూపిద్దాం, మనకి ఏదొస్తే అది చూయించుకుంటే దాన్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. టాలెంట్ని చూసి చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు రియల్గా మనం వీడియో పెట్టగానే చూస్తారు. ఏదైనా డౌట్ వస్తే అడుగుతారు. మనం ఏదైనా తప్పు చేస్తే అడిగే హక్కు కూడా వాళ్ళకు ఉంటుందన్నమాట. సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సిందే, ఇవ్వాలి.
వాళ్ళ డౌట్ క్లియర్ చేయాలి, వీలైతే వీడియో కూడా తీసి పెట్టాలండి వాళ్ళు అడిగిన దానికి. నేనైతే అలానే అనుకుంటున్నాను, అలానే చేసుకుంటూ వస్తున్నాను. అంత టైం ఉంటేనే, అంత టైం కేటాయించగలం మనము, ప్రతి ఒక్క డౌట్స్ తీసేయగలము. వాళ్ళకి లేకుండా అందరికీ రెస్పాన్సిబుల్గా ఉండగలం అంటేనే దీంట్లోకి రావాలి. లేకపోతే ఏదో వీడియో పెట్టాము, వీడియో కింద కామెంట్ వచ్చింది, నేనేం పట్టించుకోను అంటే కుదరదు. నేనైతే అలానే అనుకుంటానండి. ప్రతి డౌట్, ఎవరైనా డౌట్ అడిగితే దాన్ని క్లియర్ చేయాలి, వీలైతే వీడియో రూపంలో చెప్పాలి వాళ్ళకని అనుకుంటాను. నేను ఖచ్చితంగా వీడియో పెట్టానంటే దాని కింద కామెంట్స్ వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. అలా ఇవ్వకుండా ఉండడం నా వల్ల కాదు. కానీ యూట్యూబ్ పేరు మీద చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారండి చాలామంది. దీంట్లో సక్సెస్ అనేది లక్ ఉంటే తొందరగా వస్తుంది, మనకు అర్థమైపోతుంది మన ఛానల్ తొందరగా రీచ్ అవుతుందా లేదా అనేది. మనం రోజు చూస్తుంటాం కదా, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంత వరకు మనం ఎర్న్ చేస్తున్నాం అనేది దాన్ని బట్టి మనం ఛానల్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ దీనికోసం గివేవేలు ఇచ్చి, గిఫ్టులు ఇచ్చి, ఏంటో మరి జనాలు నిజంగా అర్థం కాదు. ఏం మిగులుతుందండి ఆ శారీస్ అమ్మితే? పెద్దగా ఏమీ మిగలదు. నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నాను, వేలల్లో మిగులుతాయి. మా అంటే ఒక 20,000 పెట్టి శారీస్ తీసుకొస్తే ఒక 3,000 4,000కి ఎక్కువగా మిగులుతాయి. అన్నీ అమ్మేస్తేనే అది కూడా. అలాంటి టైంలో మనం ఇలా శారీస్ గివేవేలు యూట్యూబ్ కోసం ఇచ్చుకుంటూ వెళ్తే మనకేంటి మిగిలేది? ఇంకా ఇచ్చే వాళ్ళు ఇష్టం అండి, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. తప్పుగా తీసుకోకూడదు ఎవరు కూడా. మనం టాలెంట్ని చూపించుకోవాలి, మనకు వచ్చిన పనిని చూపించుకోవాలి. మనం నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు, లైక్ చేస్తారండి. నిజంగా చెప్తున్నాను, లైవ్ పెడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతానని పెడతాం, కానీ అలాంటి సబ్స్క్రైబర్స్ వేస్ట్, అసలు చూడరు వాళ్ళు. లైవ్లో వచ్చి మన మొహం చూసో, మన మాట తీరు చూసో, వీళ్ళు రోజు లైవ్ పెడుతున్నారు, ఏమొస్తుందో వీళ్ళ లైవ్లో చూద్దాం అన్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ మన వీడియోలోకి వెళ్ళి మన వీడియో చూసి మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళైతే లైవ్లో సబ్స్క్రైబర్స్ అస్సలు కారు. మన వీడియో కింద వస్తారు చూడండి ఆ సబ్స్క్రైబర్స్, అది కూడా మన లాంగ్ వీడియో కింద వస్తారు చూడు, మన లాంగ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడు, వాళ్ళు మాత్రం చివరి వరకు చూస్తారు. ఎప్పుడు ఒకప్పుడు వీలు కాకపోవచ్చు, వాళ్ళకి వీలైనప్పుడు ఖచ్చితంగా మన వీడియో చూస్తారు, మనం సపోర్ట్ చేస్తారు. అందుకనే ఇంకా నేను లైవ్స్ పెట్టాను, అసలు ఎప్పుడు పెట్టాను, ఒకప్పుడు పెట్టాను. నాకు అర్థమైపోయింది, షార్ట్స్ బాగా వెళ్తాయి, కానీ షార్ట్స్ కింద కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ వాళ్ళు కూడా మన లాంగ్ వీడియో చూసేది కష్టం అన్నమాట. కానీ సబ్స్క్రైబర్ మెంబర్ అయితే యాడ్ అవుతుంది అంతే. ఇంకా యూట్యూబ్లో ఎలా ఉందంటే, గిఫ్టులు ఇస్తేనే ఛానల్ గ్రోత్ ఉంటుందా, గివేవేలు ఇస్తేనే గ్రోత్ ఉంటుందా? నాకు తెలియని ఒక ప్రశ్న అనమాట. నేనైతే నా టాలెంట్నే చూపిస్తాను ఇక్కడ. అంటే మీరు గిఫ్టులు ఇచ్చే వాళ్ళని తప్పు పడుతున్నారా అని అనుకోవచ్చు. లేదండి, అందరు ఇవ్వాలని ఏమీ లేదు కదా, అందరు ఇచ్చే స్తోమత ఉండాలి కదా. స్తోమత ఉన్న వాళ్ళు ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు ఇవ్వరు, అంతకు మించి ఏమీ లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడండి. కటింగే కాదు, స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. ఓన్లీ కటింగ్ చెప్పే ఛానల్ చాలా ఉంటాయి, స్టిచ్చింగ్ తక్కువగా చెప్తారు. నేను స్టిచ్చింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, నేను చెప్పి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంతో కొంత ఇష్టపడి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు తీసుకొచ్చారు, ఇంకొంచెం ముందుకు వెళ్తాను. మెల్లగా వెళ్దాం, తొందరగా వెళ్ళాల్సిన పని ఉంది, అంతే కదా. చూడండి, కటింగ్ కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.